So full name document dot get element by id దీనికి ఐడి యాడ్ ఉంది full name dot value comma email password. This is email password so just check console.log యూసర్ వచ్చిందా లేదా. సో ఎందుకు రాలేదు అంటే ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు క్రియేట్ యూజర్ అన్నదాన్ని కాల్ చేయలేదు. ఇప్పుడు దీన్ని సర్వర్కి పంపించాలి. సర్వర్ రన్నింగ్లో ఉందా లేదో ఒకసారి చూసుకోండి. సో సర్వర్ రన్నింగ్లో ఉంది. ఈ యూఆర్ఎల్కే డేటాను పంపించాలి. వన్స్ అగైన్ డేటా తేవాలన్నా డేటా పంపించాలన్నా డెలీట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా రెండు చెక్ చేయాలి. రెడీ స్టేట్ 4 స్టేటస్ కోడ్ 200. డేటా పంపించేటప్పుడు మాత్రం 201, తెచ్చేటప్పుడు డెలీట్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు 200. సో ఈ రెండు కానీ సాటిస్ఫై అయితేనే నువ్వు సర్వర్తో ఏ పని చేయాలనుకున్నా అది కంప్లీట్ అయినట్టు లెక్క. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ ఇక్కడ వేర్ పోస్ట్ యూసర్ ఈక్వల్ టు న్యూ XML HTTP request. Okay, now post user dot open. ఇప్పుడు నువ్వు డేటా తేవట్లేదు, పంపిస్తున్నావు. పోస్ట్ యూఆర్ఎల్ ఇది ప్లస్ దేన్ని పంపిస్తున్నావు అనేదాన్ని మనం లోకల్ స్టోరేజ్లో డేటా సేవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎత్తుకుని పోయి పెట్టలేదు, దాన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి ఎత్తుకుని పోయి పెట్టినాం. అదేలాగా ఇక్కడ కూడా చేయాలి. ప్లస్ ఇంకోటి ఏమంటే డేటాని పంపించేటప్పుడు మాత్రం అడిషనల్గా కొన్ని సెట్టింగ్స్ చేయాలి. నువ్వు హెడర్స్ని సెట్ చేయాలి. హెడర్స్ అంటే ఒక కాన్ఫిగరేషన్. అది ఎలా చేయాలంటే పోస్ట్ యూజర్ డాట్ సెట్ రిక్వెస్ట్ హెడర్ కంటెంట్ టైప్ అప్లికేషన్ డాట్ జేసన్. ఇది పక్క పెడుతూ డేటా నువ్వు స్ట్రింగిఫై చేయాలి. పోస్ట్ యూజర్ డాట్ సెండ్ జేసన్ డాట్ స్ట్రింగిఫై. ఆ యూజర్ పైన ఎవరినైతే క్యాప్చర్ చేసుకుంటావో ఆ యూజర్ అయిపోయిన తర్వాత పోస్ట్ యూజర్ డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్. ఇది చెక్ చేస్తుంది. ఇఫ్ పోస్ట్ యూజర్ డాట్ రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 మరియు పోస్ట్ యూజర్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 201 అయితే కన్సోల్ డాట్ లాగ్ యూజర్ యాడెడ్ successfully. Okay, now let's go and add the user. कितना नहीं
go there, refresh, have the data. పోస్ట్ అయిపోయిన తర్వాత మనం డేటా తెచ్చి డిస్ప్లే చేయాలంటే దానికి ఇంకో కేపీఐ కాల్ రాయాలి. ఎలా చేయాలి? రీడ్ యూజర్ ఫంక్షన్ గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ అనే ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్లో మొత్తం సేమే, కానీ ఈసారి నువ్వు డేటాని పంపించడం లేదు, డేటాని తెచ్చుకోబోతున్నావు. సో గెట్, ఎప్పుడైతే డేటాని తెచ్చుకుంటున్నావో అప్పుడేమి సెపరేట్ హెడర్స్ నేను పెట్టాల్సిన పని లేదు, దేన్ని నువ్వు స్ట్రింగిఫై చేయాల్సిన పని లేదు. స్టేటస్ కోడ్ 200. ఓకే, సెండ్ ఉండాలి, రిక్వెస్ట్ని పంపించాలి. తర్వాత అక్కడి నుంచి వచ్చిన డేటాని నువ్వు వేర్ యూజర్స్ ఈక్వల్ టు ఎన్ అర్రే ఆ యూజర్స్లో పెట్టేస్తావు. యూజర్స్ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ పోస్ట్ ఇన్ఫో డాట్ రెస్పాన్స్. ఓకే, గెట్ డేటా ఫ్రమ్ సర్వర్, దెన్ ఆ డేటాని నువ్వు టేబుల్లో డిస్ప్లే చేయాలి. సో దానికని నువ్వు టేబుల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి ఈ పక్కన. ఇంతవరకు క్లియరా? ఫాస్ట్గా వెళ్తున్నానా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఏడన్నా? ఓకే, దెన్ లెట్స్ గో ఫర్ ది టేబుల్. గో టు బూట్స్ట్రాప్, go for the table. So table let's go. Looking good. సో ఈ డేటాను మొత్తం తీసేద్దాం. మనం డైనమిక్గా క్రియేట్ చేయబోతున్నాం. టేబుల్లో ఏమేమి ఫస్ట్ వదిలేండి. ఫుల్ నేమ్, email, then we need 1th for edit, 1th for delete. ఇంక కనిపించట్లేదా? వచ్చేట్టుకుంటూ వచ్చి దగ్గరికి స్ట్రైట్గా ఉంది కదా. వెళ్ళిన ఫండ్స్ కొద్దిగా పెద్ద చేస్తున్నా. అప్పటి నుంచి ఏదో కనెక్ట్ లేకుండానే మాట్లాడుతున్నాడు క్యాండిడేట్. ఓకే ఫైన్. సో దెన్ లెట్స్ డిస్ప్లే ద యూజర్. users dot map లేదా for each callback function usr i రెండు తీసుకునేసి where my tr equal to document dot create element of tr and document dot query selector of tbody dot append child my tr. Now over here for a in usr where my td equal to document dot create element td my tr dot append child my td my td dot inner html equal to inner html కదా usr of a error usr.
చేసేటప్పుడు నేను ఈ ఫంక్షన్ని గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ అనే ఫంక్షన్ని అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడే కాల్ చేస్తాను. దెన్ దాని లోపల డేటా వచ్చిన తర్వాత రీడ్ యూజర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. డేటా వచ్చేసింది. సో ఫైనలీ ఒక ఐడి కావాలా. దెన్ ఎడిట్ టు డెలీట్ ఫంక్షన్ కోడ్ ఉంది కదా మన దగ్గర. దేంట్లో ఉంది? ఫామ్సా? ఫామ్ సైజ్ తగ్గించేస్తాను నేను. చేంజ్ ది బటన్స్. ఎడిట్ బటన్ డాట్ సెట్ attribute is a class button icon warning. edit की delete की should be okay. We have edit user, we have delete user. సో దానికి ఇంకా పెట్టలేదు మనం. ఓకే, డిలీట్ చేయాలంటేనో అదేలాగా ఏపీఐ కాల్ చేయాలి, అప్డేట్ చేయాలంటేనో అదేలాగా ఏపీఐ కాల్ చేయాలి. ఫస్ట్ నేను డిలీట్కి రాస్తాను. ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, డిలీట్ చేస్తాను. సో నేను అక్కడి నుంచి ఇండెక్స్ తెచ్చుకుంటారు, ఐ వస్తుంది, console.log users of I. when I click the delete user, మనం ఏ యూజర్ని డిలీట్ చేయబోతున్నామో ఆ యూజర్ డీటెయిల్స్ వచ్చేసింది. డిలీట్ చేయాలంటే కూడా సేమ్ అదే మాదిరి మీరు కోడ్ రాయాల్సిందే. ఏదైతే మీరు ఇక్కడ రాశారో సేమ్ కోడ్ రాయాలి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దిస్ టైమ్ ఇట్ ఈస్ వాడి యొక్క ఎవరినైతే డిలీట్ చేయదలుచుకుంటున్నారో వాడి యొక్క ఐడి పంపించాలి. వాడి యొక్క ఐడి ఇక్కడ ఉంది, యూజర్స్ ఆఫ్ ఐ డాట్ ఐడిలో ఉంది. వీడిని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేసేసిన తర్వాత నేను లేటెస్ట్ యూజర్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. లెట్స్ సీ, నెట్వర్క్కి వెళ్ళి క్లియర్ చేసేసి డిలీట్ అయిపోయింది కానీ రిఫ్రెష్ కావట్లేదు. ఓకే, సో డిలీట్ చేసేసిన తర్వాత గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. నౌ లెట్స్ క్రియేట్ ఫ్రెష్ డిలీట్. ఓకే, నేను గెట్టే పెట్టాను. ఇంకా యూజర్ని ram@gmail.com. okay, now if I want to delete, it is getting deleted. Finally edit చేయాలి. so you will get the user for where user to edit
ఈక్వల్ టు యూజర్స్లో నుంచి ఎవరినైతే మనం ఎడిట్ చేయగలుగుతున్నాం వాడి యొక్క ఇండెక్స్. దెన్ ఫర్ ఏ ఇన్ యూజర్ టు ఎడిట్ document.getElement by id of a dot value equal to user to edit of a. ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ లోపల లూప్ చేసి ఎత్తుకొని పోయి HTML ఫీల్డ్లో పెట్టడం. ఓకే, సో వెన్ యూ క్లిక్ ఎడిట్ యూ షుడ్ గెట్ ద వాల్యూస్ హియర్. ఓకే, సో దెన్ బలంగా మాట్లాడు, క్లియర్గా రైట్, కరెక్ట్. ఇది ఇంకా పెట్టలేదు ప్రస్తుతాన్ని. నేను HTML ఫీల్డ్లో నేను ఆ ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూస్ పెట్టాను. నేను తను ఏం చెప్తున్నాడంటే మరలా అప్డేట్ చేసేదానికి నీకు యూజర్ యొక్క ఇది కావాలి కాబట్టి దాన్ని నువ్వు ఇండెక్స్ సేవ్ చేసుకోవాలి. వేర్ ఇండెక్స్ ఈక్వల్ టు ప్రస్తుతానికి నల్, బట్ వెన్ యూ క్లిక్ ఆన్ ఎడిట్ బటన్ ఇండెక్స్ ఈక్వల్ టు I. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బటన్లు కూడా మార్చాలి. ఈ ఎడిట్ సబ్మిట్ బటన్ కాస్త అప్డేట్గా మారాలి. సో దానిని కూడా హ్యాండిల్ చేసేద్దాం. మనం వెళ్ళి ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ బటన్ పేరు అప్డేట్ యూజర్. క్లిక్ అప్డేట్ యూజర్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఇది సబ్మిట్ బటన్ update button. So by default update button hide అయి ఉండాలి. display none. Okay, when you click on edit button, document dot get element by id of update button dot style dot display equal to block. And you click edit. Button update button. Okay na update button. Submit button. These ఓకే ఫైన్. ఇక్కడే బ్లాక్ అయిపోయింది. అది ఐడి ఫీల్డ్ లేదు కదా, ఇన్పుట్ ఫీల్డ్లో ఐడి లేదు కదా. మన దగ్గర 4 ప్రాపర్టీలు ఉన్నాయి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, పాస్వర్డ్, ఐడి అనే ఫీల్డ్ లేదు కదా. అందువల్ల బ్లాక్ అయిపోయింది. మళ్ళీ కిందికి వెళ్ళడం లేదు ప్రోగ్రామ్. కాబట్టి నువ్వు ఎడిట్ చేసేటప్పుడు ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐడి దెన్ మిగిలినంతా చేసే. నువ్వు అప్డేట్ యూజర్ అంటే మరలా డేటా తెచ్చి పంపించాలి. సో ఇఫ్ యూ గో టు అప్డేట్ యూజర్, సేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్లయితే డేటా తెస్తామో అదేలాగా తెచ్చుకోవాలి. ఓకే, దెన్ అప్డేట్ చేయాలంటే ఎలాగైతే క్రియేట్ చేసేటప్పుడు పోస్ట్ చేసావో అదేలాగా పోస్ట్ చేయాలి.
ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఈసారి దిస్ వుడ్ బి పుట్. అప్డేట్ చేసేటప్పుడు ఎవరినైతే అప్డేట్ చేయాలనుకుంటున్నావో వాడి యొక్క ఐడి యూజర్స్ ఆఫ్ ఇండెక్స్ డాట్ ఐడి, దెన్ ఎవరిని అప్డేట్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూస్. ఐ థింక్ వీఆర్ గుడ్. అప్డేట్ అయిపోయిన తర్వాత బటన్ మార్చేయండి. వన్స్ ఇట్ ఈస్ సక్సెస్, ఇది నన్ను ఇది బ్లాక్. క్లిక్ ఎడిట్, డేట్ పోయింది మొత్తం. ప్రాబ్లం ఈ తప్పేం జరిగిందంటే అప్డేట్ చేసేటప్పుడు వి జస్ట్ యూజర్ని ఇక్కడ పంపించకూడదు. JSON డాట్ స్ట్రింగిఫై ఆఫ్ యూజర్, దెన్ పోస్ట్ యూజర్. ఐ థింక్ ఇది అవసరం లేదని అనుకుంటాను. ట్రై ఎడిట్, post user, set editor, content type, edit, update. only thing is clear form ఒకటి పనిచేయలేదు, ఇంకా క్లియర్ ఫామ్ సెట్ చేయలేదు మనం. నేమ్ని సో క్రియేట్ చేసేటప్పుడు edit, so you have create, read, update, delete with server. సో మీరేం చేయాలి, ఈ ఫోల్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు మీ సిస్టంలో కాపీ చేసుకునండి. కాపీ చేసుకునేసి నేను ఇచ్చిన కమాండ్ రన్ చేయండి. రన్ కాకపోతే నా దగ్గర తీసుకురండి, నేను చెప్తాను.